హరే కృష్ణ. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతాపదకమలం శ్రీరూపం సాగ్రజాతం సహృదయం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహజనలలితా శ్రీవిశాఖాన్వితాంశం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు 8వ స్కందం మొదలు పెడతాము. సో ఈ 8వ స్కందంలో కూడా చాలా మంచి మంచి అధ్యాయాలు ఉన్నాయి, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 8వ స్కందంలో మెయిన్ లీల అంటే గజేంద్ర మోక్షం, ఒక ఇంపార్టెంట్ లీల ఉంది. ఇంకోటి సముద్ర మంతనం, మోహినిమూర్తి అవతారం, దాని తర్వాత పయోవ్రతం, వామన దేవుడి అవతారం, బలి మహారాజు స్టోరీ, దాని తర్వాత ఫైనల్ గా మత్స్య అవతారం. సో ఇందులో చాలా స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. భగవంతుడు చాలా అవతారాలు ఉన్నాయి. సో బ్రీఫ్ గా నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. ఈరోజు ఇంకా ఏకాదశి, ఎక్కువ మాల్లో జపం చేయాలి కాబట్టి ఎక్కువ నెమ్మదిగా తీసుకునే క్లాసు బ్రీఫ్ గానే నేను చర్చిస్తాను. సో ఇందులో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మనువుల గురించి, మనువుల చరిత్ర గురించి. ఎందుకంటే స్వయంభూ మను గురించి అయితే ఆల్రెడీ చెప్పేశారు, వివరంగా మనం చర్చించుకున్నాము. ఫస్ట్ 4-5 స్కందాల్లో స్వయంభూ మను, ఆయన యొక్క పరివారం, ఆయన యొక్క సంతానం, ఆయన అంతా చరిత్ర మనం చూసాము. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతాడు అనమాట, స్వయంభూ మను సంగతి అయితే చెప్పారు, ఆయన తర్వాత వచ్చే మనువులు, ప్రస్తుతం మనువు, ఇంకా భవిష్యత్తులో వచ్చే మనువులు అందరి గురించి నాకు చెప్పండి అని. సో శుకదేవ్ గోస్వామి, సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కల్పంలో ఉన్న మనువు, ఇప్పుడు ప్రస్తుతం కల్పంలో ఆల్రెడీ 6 మనువులు అయిపోయారు, అంతే కదా. ఇప్పుడు స్వయంభూ మను మొదటి మనువు, ఇప్పుడు ఆల్రెడీ 6 మనుస్ అయిపోయి 7th మను కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు కరెంట్ మను 7th మను. టోటల్ ఒక కల్ప అంటే ఒక రోజు, బ్రహ్మ ఒక రోజులో, ఒక కల్పలో మొత్తం 14 మనువులు ఉంటారు. అందులో ఫస్ట్ స్వయంభూ మను, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 7th మను వైవస్వత మను ఇప్పుడు కరెంట్ రన్నింగ్ అనమాట. సో దీని తర్వాత ఇంకా 7 మనువులు వస్తారు. సో వాళ్ళందరి పేర్లు అవన్నీ కూడా చెప్తారనమాట శుకదేవ్ గోస్వామి ఇక్కడ ఈ 8వ స్కందంలో. వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తారనమాట. దాని తర్వాత ఇంకా శుకదేవ్ గోస్వామి మనువులు వాళ్ళ నుంచి వచ్చే, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మన్వంతరంలో
ప్రతి మనువు చేంజ్ అయినప్పుడు ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయితే ఆయనతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ కూడా చేంజ్ అవుతారో, మొత్తం క్యాబినెట్ చేంజ్ అవుతుందో, అలాగే ఇప్పుడు స్వయంభూ మను వేరే మనువు వచ్చినప్పుడు ఆ మనువుతో పాటు దేవతలు, సప్తఋషులు వాళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు అనమాట. అంటే మొత్తం మేనేజ్మెంట్, మనువు అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం మేనేజ్మెంట్ కదా, ఈ యొక్క బ్రహ్మాండ మేనేజ్మెంట్ పరిచాలన చేయడం. సో ఈ బ్రహ్మాండ మేనేజ్మెంట్ మొత్తం టీం అంతా చేంజ్ అవుతుంది. అంటే దేవతలు, సప్తఋషులు వీళ్ళందరూ కూడా చేంజ్ అవుతారు. అంటే ముందున్న వాళ్ళు చనిపోతారని కాదు, వాళ్ళు ఇప్పుడు ఆ పదవిలో ఉండరు, వాళ్ళకు వేరే పదవి ఇస్తుండొచ్చు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా కొత్త వాళ్ళు వస్తారనమాట పదవిలోకి. ఆ విధంగా ఇలా మనువుల గురించి చెప్తున్నప్పుడు తామస మను, ఆయన 4వ మను అనమాట. తామస మను ఆయన గురించి చెప్తున్నప్పుడు పరీక్షితు మహారాజు ఇంకా అక్కడ ఆ మన్వంతరంలో ఒక లీల జరుగుతుంది, గజేంద్రుడి లీల జరుగుతుంది 4వ మన్వంతరంలో. సో ఆ గజేంద్రుడి యొక్క లీల, ఎలా గజేంద్రుడిని భగవంతుడు హరి రక్షించాడు, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి పరీక్షితుడు అడుగుతాడు. ఆ విధంగా శుకదేవ్ గోస్వామి ఇప్పుడు ఆ గజేంద్రుడి యొక్క లీల స్టార్ట్ చేస్తామని చెప్పడం. నెక్స్ట్ 2వ అధ్యాయం నుంచి గజేంద్రుడి లీల మొదలవుతుంది. అది 2, 3, 4, 3 అధ్యాయాలు నడుస్తుంది. సో ఇప్పుడు గజేంద్రుడు మోక్షం యొక్క లీల మొదలవుతుంది. ఇప్పుడు గజేంద్రుడి గురించి చెప్తారు, శుకదేవ్ గోస్వామి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఇలా త్రికూట పర్వతం దగ్గర చాలా అందమైన ప్రదేశం, అక్కడ మంచి కొలను, నీరు, నదులు, చెట్లు, రకరకాల పక్షులు, రకరకాల ఇంకా ఫ్లవర్స్, అదే మన పూల చెట్లు, అంటే చాలా మంచి వాతావరణం. అలా ఒక మంచి అందమైన ప్రదేశం త్రికూట పర్వతం దగ్గర. అది ఈ పాల సముద్రం దగ్గరే ఉందంట. అక్కడ మంచి గార్డెన్ ఉంది, అక్కడంతా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒకరోజు గజేంద్రుడు, ఆయన గజేంద్రుడు అంటే గజరాజ్ అనమాట, అంటే ఎలిఫెంట్ కింగ్ అనమాట. ఆయన ఒకరోజు అలా ఫ్యామిలీని తీసుకొని స్నానం చేయడానికి అలా అక్కడ నది దగ్గరికి వెళ్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళేసి గజేంద్రుడు ఆ నదిలో, అంటే ఆ కొలంలో నీళ్ళల్లో దిగి స్నానం చేస్తూ ఉంటాడు, ఆయన ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉన్న జలాల్లో ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ జలాల్ని, ఇప్పుడు గజేంద్రుడు నీళ్ళల్లో ప్రవేశించి అక్కడ అన్ని జలాలతో ఆడుతుంటే ఆ జలాల్లో ఉన్న ముసళ్ళకి కోపం వచ్చింది. సో అందులో ఒక ముసలి ఏం చేస్తుందంటే కోపంతో, ఇలా మేము ప్రశాంతంగా ఉన్నాము ఇక్కడ నీళ్ళలో, ఏనుగు వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అనేసి వెళ్ళేసి ఆ గజేంద్రుడి యొక్క కాలుని కరుస్తుంది అనమాట, పట్టుకుంటుంది, అటాక్ చేస్తుంది. సో ముసలి గజేంద్రుడి అంటే ఏనుగుని అటాక్ చేస్తుంది అనమాట. సో ఈ ఏనుగుతో అటాక్ చేసిన తర్వాత ఇంకా చాలా సేపు గజేంద్రుడు ఎలాగైనా సరే ఆ ముసలి బారి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ గజేంద్రుడు చాలా ప్రయత్నించినప్పటికీ అది ఆయన తప్పించుకోలేకపోతాడు. ఇప్పుడు నీళ్ళల్లో ఉండే ప్రాణి ముసలి అన్నమాట. సో ఇప్పుడు గజేంద్రుడు ఏమో నీళ్ళ మీద ఉంటాడు కదా, ఏనుగు. సో ఏనుగు ఏరియా కాదు, ఇప్పుడు వేరే ఏరియాకి వెళ్ళాడు ఇప్పుడు గజేంద్రుడు. సో ఇప్పుడు ఆయన ఏరియా కాదు కాబట్టి ఆయన బలం లేదు అక్కడ. ఆయన ఇప్పుడు చాలా బలం ఉన్నా కానీ, అంటే ల్యాండ్ మీద, భూమి మీద అందరికన్నా శక్తిశాలి ఆయన ఒక ప్రాణి అంటే అది ఏనుగే, గజేంద్రుడే. కానీ నీళ్ళల్లో దిగినప్పుడు మాత్రం అక్కడ నీళ్ళల్లో నివసించే మొసలి కూడా ఏనుగు కన్నా కూడా అక్కడ తనకి ఎక్కువ శక్తి ఉంది. అంటే తన ఏరియా కాబట్టి అక్కడ అది చాలా సురక్షితంగా స్ట్రాంగ్గా ఉందన్నమాట, న్యాచురల్గా ఉంది. సో ఎంతసేపు అయినా సరే, చాలా రోజులైంది యాక్చువల్లీ, చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మెల్లిమెల్లిగా గజేంద్రుడి యొక్క శక్తి క్షీణించిపోతుంది. ఆయన రక్షించడానికి ఎవ్వరూ హెల్ప్ చేయలేకపోతారు. ఆయన పరివారం వాళ్ళందరూ కూడా అక్కడ నది ఒడ్డున నించొని ఉంటారు, కానీ ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే ఈ క్రొకడైల్, ఈ యొక్క ముసలి చాలా గట్టిగానే పట్టుకుంటుంది అన్నమాట, వదలదు. సో గజేంద్రుడు చూస్తున్నాడు, సమయం గడిచిన కొద్దీ నా శక్తి ఏమో క్షీణించుకుంటూ పోతుంది, ఇంకా నేను సొంతంగా నన్ను నేను రక్షించుకోలేను అని ఒక సమయంలో గజేంద్రుడు కనిపిస్తుంది.
ఇంకా నా వల్ల కాదు, నేను ఈ యొక్క ముసలి నుంచి తప్పించుకోలేను అని అనుకున్నప్పుడు, ఇంకా నాకు మరి ఎవరు రక్షించేది? ఇక్కడ నా పరివారం వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళెవ్వరూ నన్ను రక్షించలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఫైనల్ గా ఆ నిస్సహాయ పరిస్థితుల్లో ఇంకా ఫైనల్ గా ఆ భగవంతుడికి శరణాగతుడవుతాడు అన్నమాట గజేంద్రుడు. గజేంద్రుడికి ఇప్పుడు ఆయన ఏనుగు శరీరంలో ఉన్నాడు, కానీ ముందు యాక్చువల్లీ జీవితంలో అంటే పోయిన జన్మలో ఆయన ఇంద్రద్యుమ్న రాజు అనమాట. కాబట్టి ఆ టైంలో ఆయన బాగా భక్తి చేసుకున్నాడు భగవంతుడికి. ఆ సమయంలో నేర్చుకున్న ప్రార్థనలు ఇప్పుడు ఆయన గుర్తుకొస్తాయి. సో అందుకే ప్రభుపాల్ వారు అంటారనమాట, అందుకని మనము ఇలాంటి కొన్ని మంచి ప్రార్థనలు, శ్లోకాలు భగవంతుడికి అర్పించిన ఈ భక్తులు, ఈ గజేంద్ర మోక్షం ప్రేయర్స్ కానీ, లేకపోతే కుంతివారిని ప్రేయర్స్ కానీ, బ్రహ్మ ప్రేయర్స్, గోవిందమాద పురుషం కానీ, ముకుందమాల స్తుతులు, కులశేఖర్ అర్పించే ప్రేయర్స్ కానీ, ఇలా ఎవరైనా భక్తులు అర్పించిన భగవంతుడికి అర్పించిన ప్రేయర్స్ ఒకవేళ మనము మెమరైజ్ అంటే కంఠస్థం చేసుకుంటే, అలా రెగ్యులర్ గా మనము భగవంతుడికి అర్పిస్తే అది మనకు గుర్తుండిపోతే, అలా గజేంద్రుడిలాగా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు విపత్తులో మనం భగవంతుడికి అలాంటి ప్రార్థనలు అర్పించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే ఇలా శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు ఏంటంటే భగవంతుడు స్వీకరిస్తాడు. ఇంకా మనకు ఆ టైంలో తోచదు ఏం ప్రార్థించాలో ఏంటో. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి భగవంతుడి యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు మనము ఒకవేళ గుర్తుంటే అవే మనము అర్పించవచ్చు అనమాట, భగవంతుడికి పనికొస్తుంది అలాంటి సమయాల్లో. సో ఇప్పుడు గజేంద్రుడికి అలా పోయిన జన్మలో చేసిన గుర్తున్న ప్రార్థనలు గుర్తొచ్చేస్తాయి. సో గుర్తొచ్చేసి గజేంద్రుడు ఇప్పుడు ఆ పరమేశ్వరుడు భగవంతుడిని ఆరాధిస్తూ ఆయనకి శరణాగతం అవుతూ, ఇంకా నువ్వే నన్ను రక్షించాలి, ఇంకా నాకు వేరే ఎవరు దిక్కులేరు అనేసి ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట. భగవంతుడిని పొగడ్డం, తర్వాత భగవంతుడు గురించి వర్ణించడం, ఆ విధంగా చాలా పొగుడుతూ ఫైనల్ గా భగవంతుడే ఆయన్ని రక్షించాలని కోరుకుంటారు అనమాట గజేంద్రుడు. ఈ విధంగా భగవంతుడికి ఎంతో అందమైన ప్రార్థనలు అర్పిస్తాడు. అర్పించిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఫైనల్ గా గజేంద్రుడు ప్రార్థన వింటారు భగవంతుడు. హరి భగవంతుడు ప్రార్థన వినేసి భగవంతుడు హరి ఆయన యొక్క గరుడు మీద, వాహనం మీద అక్కడికి వస్తాడనమాట, ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అయ్యేసి అప్పుడు ఈ గజేంద్రుడికి మోక్షాన్ని ప్రదర్శిస్తాడు. గజేంద్రుడు అలా భగవంతుడికి చూడగానే గరుడ దేవుడి మీద పైన ఎంతో అప్పుడు బాధ కలుగుతుంది గజేంద్రుడికి. ఎందుకంటే ముసలి పట్టుకొని చాలా రోజుల నుంచి కాలు పట్టుకొని ఉంది కాబట్టి చాలా పెయిన్, చాలా బాధలో ఉన్నాడు అన్నమాట గజేంద్రుడు. అయినా కానీ అంత బాధలో ఉన్నా కానీ ఆ యొక్క కొలనులోంచి ఒక కమలం పువ్వు, లోటస్ ఫ్లవర్ తీసుకొని ఆయన తొండంతో భగవంతుడికి అర్పిస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అలా ప్రార్థనలు అర్పించి భగవంతుడికి పూలు అర్పించి ప్రణామం చేసుకొని శరణాగతం అయిపోతాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క భగవంతుడు ఆ గజేంద్రుడిని పట్టుకొని బయటికి లాగుతాడు. గజేంద్రుడితో పాటు ఆ క్రొకడైల్ కూడా ఉంటుంది కదా, ఆ క్రొకడైల్ యొక్క తలకాయని సుదర్శన చక్రంతో కట్ చేసేస్తారు. కట్ చేసి గజేంద్రుడిని నీటి నుంచి బయటికి లాగి రక్షిస్తాడు. అలా రక్షించిన తర్వాత గజేంద్రుడిని ఇప్పుడు మోక్షం భగవంతుడు ప్రసాదిస్తాడు గజేంద్రుడికి. గజేంద్రుడికి మోక్షం ప్రసాదిస్తాడు. అలాగే గజేంద్రుడికి చెప్తాడు ఆ సమయంలో ఎలా ఈ స్టోరీ కూడా వస్తున్నప్పుడు, ఇలా ఇది అసలు గజేంద్రుడు సాధారణమైన వ్యక్తి కాదు, ఈ ముసలి కూడా సాధారణమైన ముసలి కాదు, ఈ ముసలికి కూడా శాప విమోచనం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆ ముసలి యాక్చువల్లీ గంధర్వరాజు హుహు ముని ఆయనకి ఈ విధంగా శాపం ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే, ఇలా గంధర్వరాజైన హుహు అలా ఇంకా మిగతా స్త్రీలతో కలిసి ఆయన అలా జలక్రీడలు చేస్తున్నప్పుడు ఆయన అలా ఆటల్లో ఆడుకుంటూ అక్కడ దేవలముని యొక్క కాలు లాగుతాడు అనమాట.
కింది నుంచి నీళ్ళల్లో దేవలముని ఉంటాడు, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇతను అక్కడ అనుకుంటాడు ఆ అమ్మాయిలతో, అంటే ఆడవాళ్ళతో అక్కడ జలక్రీడలు చేస్తూ అతను బై మిస్టేక్ ఈ దేవలముని కూడా అలాగే ఎవరో స్త్రీ అనుకొని అలా ఆడుకుంటూ ఆట పట్టిస్తామంటూ ఆ యొక్క కాలు లాగుతాడు కింది నుంచి. ఆ కింది నుంచి కాలు లాగగానే అప్పుడు దేవలముని ఆయనకి శాపం ఇస్తాడు. నువ్వు ఇలా నీళ్ళల్లో ఉండి కింది నుంచి కాలు లాగుతున్నావు, మొసలి ఎలాగైతే ప్రవర్తిస్తుందో సేమ్ అలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు, కాబట్టి నువ్వు మొసలి వైపో అనేసి శాపం ఇచ్చేస్తాడు దేవలముని. సో ఈ విధంగా ఇప్పుడు ఆ దేవలముని యొక్క శాప విమోచనం, ఇప్పుడు ఆ యొక్క ముసలిని చంపిన తర్వాత ఆయనకు తిరిగి మళ్ళీ హుహు శరీరం లభిస్తుంది, మళ్ళీ గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఆ యొక్క ముసలికి కూడా శాపమోచనం కలుగుతుంది అనమాట. ఇంకా గజేంద్రుడు కూడా పోయిన జన్మలో మహారాజు ఇంద్రద్యుమ్న. అప్పుడు ఆయనకు కూడా ఇలాంటిది ఒక స్టోరీ ఉందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకి ఎలా శాపం కలిగింది, ఎవరిచ్చారు శాపం అంటే అగస్త్యముని. సో అగస్త్యముని ఒకసారి తన ఆశ్రమంలో భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే సారీ ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అగస్త్యముని తన శిష్యులతో పాటు ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు ధ్యానం చేసుకుంటున్న చోటుకి వస్తాడు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ధ్యానంలో మగ్నపై ఉన్నాడు కాబట్టి ఆయన అగస్త్యముని ఇంకా ఆయన శిష్యులకి ఏమీ స్వాగతం పలకడం అలాంటివి ఏం చేయరన్నమాట. సో అగస్త్యముని అనిపిస్తుంది, నన్ను అవమానిస్తున్నాడు రాజు, ఇలా ఒక డల్ హెడ్ అంటే మంద బుద్ధిలాగా అసలు ఏం చేయాలో తెలియనట్టుగా నేను వచ్చినా కానీ నన్ను అసలు ఆదర సత్కారం ఏం చేయట్లేదు, నన్ను అవమానించాడు, ఇలా మందబుద్ధి ఏనుగులాగా ప్రవర్తించాడు కాబట్టి ఇతను అలాగే ఒక ఏనుగు అయిపోవాలి అనేసి శాపం ఇస్తాడు అనమాట. సో ఆ విధంగా ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగు అయిపోతాడు. ఈ విధంగా అతనికి ఏనుగు శరీరం, ఏనుగు జన్మ లభిస్తుంది. సో ఈ విధంగా ఫైనల్ గా ఇప్పుడు ఈ గజేంద్రుడికి ఆ ఏనుగు శరీరం నుంచి కూడా మోక్షం లభిస్తుంది. డైరెక్ట్ భగవంతుడు ఇప్పుడు గజేంద్రుడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సో గజేంద్రుడికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. సో ఇది గజేంద్ర మోక్షం యొక్క లీల, మొదటి లీల ఇందులో మనకు వర్ణిస్తారు 8వ స్కందంలో. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, సముద్ర మంత్రం యొక్క లీల. ఇది ఎలా స్టార్ట్ అయిపోతుందంటే సముద్ర మంత్రం యొక్క లీల ఇప్పుడు ఆ 4వ మన్వంతరంలో ఈ స్టోరీ జరిగింది, గజేంద్రుడి యొక్క స్టోరీ. అంటే ఒక్కొక్క మనువు గురించి బ్రీఫ్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో 4వ మనువులే జరిగిందని చెప్పారు. అప్పుడు ఆయన పరీక్షిత్ మహారాజ్ ఇంకా నాకు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే చెప్పాడు. అలాగే నెక్స్ట్ 5th 6th మనువుల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు 5వ మనువు రైవత మనువు, ఈ రైవత మన్వంతరంలో ఈ స్టోరీ జరిగిందండి, సముద్ర మంత్రంలో. అప్పుడు ఏం జరుగుతుందంటే సారీ 6th మనువు వచ్చేసి చక్షుష మనువు. అప్పుడు భగవంతుడు చక్షుష మన్వంతరంలో 5వ మన్వంతరంలో భగవంతుడు వైకుంఠాన్ని ఒక అవతారాన్ని తీసుకొని వైకుంఠ లోకాన్ని సృష్టిస్తాడు. ఆ లీల జరుగుతుంది. ఇది లోకాలోక పర్వతం పైన ఉంటుందంట. అదేంటి వైకుంఠ లోకం బ్రహ్మాండం భౌతులు ఉంటుంది కదా, బ్రహ్మాండం బయట ఉండాలి కదా, లోకాలోకం పర్వతం అనేది బ్రహ్మాండంలోనే ఉంది కదా అంటే అవును. ఎలాగైతే శ్వేతద్వీపంలో ఒక దగ్గర ఉంటారు భగవంతుడు విష్ణువు పాల సముద్రం పైన, అలాగే భగవంతుడు ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి ఈ బ్రహ్మాండంలోనే, ఆయన అక్కడ నివసిస్తాడు అనమాట. అందులో ఇంకొక వైకుంఠాన్ని సృష్టించాడు, వైకుంఠ అవతారము, అది లోకాలోక పర్వతం పైన అంట. సో ఆ విధంగా అది 5వ మన్వంతరం రైవత మన్వంతరంలో జరిగింది. నెక్స్ట్ 6వ మన్వంతరం వచ్చేసి చాక్షుష మన్వంతరం. చాక్షుష మన్వంతరంలో భగవంతుడు అజిత అనే ఒక అవతారం ద్వారా ఆయన అవతరించాడు. తర్వాత ఇంకా
సముద్ర మంథనం ఈ యొక్క లీలలో పాల్గొన్నాడు. ఈ సముద్ర మంథనం లీల పేరు వినగానే పరీక్షితు మహారాజు అడుగుతాడు, నాకు సముద్ర మంథనం లీల ఎలా జరిగింది, నాకు డీటెయిల్ గా చెప్పండి అని. సరే, సో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా డీటెయిల్ గా చెప్తాను అనేసి ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తా. అసలు ఎందుకు ఈ సముద్ర మంథనం లీల స్టార్ట్ అయింది. ఇంద్రుడు ఒక రోజు తన ఐరావతం మీద వెళ్తున్నాడు. దారిలో దుర్వాసుని కలుస్తాడు. సో దుర్వాసుని కలిస్తే దుర్వాసుని ఇంద్రుడి పైన కృపతో ఆనందంతో ఆయన మెడలో ఉన్న మాలను తీసుకొని ఇంద్రుడికి ఇస్తాడు. అంటే ఒక సాధువు ఆయన మాల అంటే ప్రసాదం, మహాప్రసాదం అన్నట్టు. అది మెడలో వేసుకోవాల్సింది ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఏనుక్కిస్తాడు ఐరావతానికి. ఏనుక్కి ఏం తెలుసు, అది నీటి కిందకి వేసి కాలుతో తొక్కేస్తుంది అనమాట. ఇంకా దుర్వాసునికి చాలా కోపం వచ్చేస్తుంది. మామూలుగానే ఆయన తొందరగానే కోపం వస్తుంది. ఇలా ఆయన ముందే ఆయన ఇచ్చిన మాలని కింద పడేసి తొక్కేస్తే ఏనుగుని ఏనుగు ద్వారా తొక్కిచ్చేస్తే ఇంద్రుడి పైన చాలా కోపం వచ్చేస్తుంది. సో ఇంకా దుర్వాసుని ఇంకా నెక్స్ట్ చేసేది ఏంటంటే శాపం ఇచ్చేస్తాడు. తద్వారా ఈ దేవతలు వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని అంతా కోల్పోతారు, శక్తిని అంతా కోల్పోతారు. దాని తర్వాత ఈజీగా ఈ దేవతల్ని దానవులు అసురులు ఓడించేస్తారు యుద్ధంలో. ఇంకా అప్పుడు ఇంకా ఏ గతి లేకుండా మళ్ళీ బ్రహ్మదేవు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, ఏం చేయాలి మేము, భగవంతుడు విష్ణువే మనల్ని రక్షించగలడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అనేసి బ్రహ్మదేవుడు ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని శివతద్వీపాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ భగవంతుడి కోసం స్పెషల్ గా ప్రార్థనలు అర్పిస్తారు. ఆ విధంగా ప్రార్థనలు అర్పించిన తర్వాత ఫైనల్ గా భగవంతుడు తర్వాత చెప్తారనమాట. ఇలా భగవంతుడిని దర్శించుకోవాలని ప్రార్థిస్తే దాని తర్వాత భగవంతుడు ఏం చెప్తాడంటే వాళ్ళకి, ప్రార్థనలు విన్న తర్వాత భగవంతుడు ఫస్ట్ కనిపించడు, వాళ్ళకి దర్శనం కనిపించదు, ఓన్లీ ఒక కాంతి కనిపిస్తుంది. దాని తర్వాత బ్రహ్మదేవుడికి శివుడికి దర్శనమిస్తాడు, ఇంకా మిగతా దేవతలందరికీ కూడా దర్శనమిస్తాడు. వాళ్ళందరూ ప్రణామాలు అర్పించి భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకున్న తర్వాత భగవంతుడికి అర్థమైపోతుంది వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని. విన్న తర్వాత భగవంతుడు అంటారు, సరే మీరు ఇప్పుడు సముద్ర మంత్రం చేయాలి. ఈ సముద్ర మంత్రం జరిగితేనే మీకు మళ్ళీ తిరిగి మీ శక్తి, మీ సామర్థ్యం, వైభవం అన్ని లభిస్తాయి. సో ఈ సముద్ర మంత్రం మీరు ఒక్కరి వల్ల కాదు, ఈ దేవతల శక్తి సరిపోదు, దీనికి దానవుల యొక్క శక్తి కూడా కావాలి. కాబట్టి మీరు దానవుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రపోజల్ ఇవ్వండి. ఇలా సముద్ర మంత్రం మన ఇద్దరం కలిసి ఈ సముద్ర మంత్రం చేస్తే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతం ద్వారా మీరు మేము అందరం కూడా చాలా శక్తివంతులం, అమరులం అయిపోయి. అమరులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరు అమరులుగా ఉండలేరు ఈ బ్రహ్మాండంలో, అందరూ చనిపోవాల్సింది ఒక రోజు. కాకపోతే ఏ సమస్య లేకుండా చాలా చిరకాలం, లాంగ్ టైం, ఫుల్ ఆయువు జీవించవచ్చు అనమాట. ఎవరు మధ్యలో చంపలేరు. సో చాలా శక్తి లభిస్తుంది, ఇంకా చాలా కాలం పాటు జీవించవచ్చు ప్రశాంతంగా, సో ఏ టెన్షన్ లేకుండా. సో అందుకనే ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాడు విష్ణు. 2 పనులు. ఒకటి ఏంటంటే మీరు వెళ్ళి ఆ దానవులతో మీరు సంధి కుదుర్చుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి, ఇంక వేరే మార్గం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా సముద్ర మంత్రం చేసినప్పుడు అందులో ఎన్నో మంచి మంచి వస్తువులు వస్తాయి ముందు, వాటి పట్ల మీరు ఆకర్షితులు కాకూడదు. అవి ఒకవేళ దానవులు తీసేసుకున్న వాళ్ళతో మీరు గొడవ పడకూడదు, వాళ్ళు ఏం చేసినా ఏమన్నా సహించాలి. తో ఈ విధంగా ఇంకొకటి కాలకూట విషం కూడా వస్తుంది, మీరు భయపడకూడదు. విషం వస్తుంది, చాలా మంచి మంచి వస్తువులు, ఆకర్షణమైన వస్తువులు వస్తాయి, వాటి పట్ల ఆకర్షణం అవ్వకూడదు. విషం వస్తే దాని గురించి భయపడకూడదు. దానవులు ఏం చేసినా ఏం మాట్లాడ్డా మీరు అడ్జస్ట్ అయిపోయి సహకరించి కోఆపరేట్ చేసుకొని మీరు కలిసి ఈ సముద్ర మంథనం చేయాలి అని చెప్తాడు. సో ఫైనల్ గా ఇప్పుడు ఇది బలి మహారాజు సమయం అన్నమాట. ఇప్పుడు దానవుల యొక్క రాజు ఎవరంటే బలి మహారాజు. సో బలి మహారాజు దగ్గరికి వెళ్తారనమాట ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఈ ప్రపోజల్ తీసుకొని. ఇలా మనకిద్దరికి లాభమే,
ఈ అమృతం మా ఒక్కరి వల్ల కూడా కాదు, మీ ఒక్కరి వల్ల కూడా కాదు సముద్ర మంథనం చేయడం. అందరం కలిసి సముద్ర మంథనం చేస్తే అమృతం వస్తుంది. మనం అందరం పంచుకొని అందరం శక్తివంతులమై అమరులైపోవచ్చు. అయితే బలి మహారాజు కూడా విని, సర్లే మంచి ప్లానే ఉంది, మనకు ఇందులో లాభమే ఉంది అనేసి ఆయన మిగతా వాళ్ళ అసురులతో డిస్కస్ చేస్తాడు బలి మహారాజు. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీళ్ళ దేవతలను చంపేద్దాం అనుకుంటారు. కాకపోతే బలి మహారాజు అంటే వద్దొద్దు, వాళ్ళు మనకి ఇప్పుడు ప్రపోజల్ తీసుకొని వచ్చారు, అలాంటి టైంలో వాళ్ళని చంపకూడదు, ఇంకా ఈ ప్రపోజల్ వల్ల మనకి లాభం కలుగుతుంది, కాబట్టి సరే అనేసి ఒప్పుకుంటాడు బలి మహారాజు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ సముద్రమంతం చేయాలంటే పాల సముద్రంలో మందార పర్వతాన్ని మంతనం చేయాలంటే ఒక రాడ్ కావాలి కదా, మందార పర్వతాన్ని రాడ్గా చేసుకొని పాల సముద్రాన్ని మంతనం చేయాలన్నమాట. సో సరే అనేసి ఇప్పుడు మందార పర్వతం తీసుకొని రావాలి. ఇప్పుడు సరే అని దేవతలు దానవులు ఫస్ట్ మందార పర్వతం తీసుకురావాలని ఎత్తుతారు, కష్టపడి ఎత్తుతారు, పైకైతే ఎత్తుతారు మందార పర్వతం. కానీ అది ఉన్న చోటు నుంచి పాల సముద్రం వరకు తీసుకొచ్చే కన్నా ముందే అది ఎత్తలేక మధ్యలోనే వదిలేస్తారు చేతులు. ఆ మందార పర్వతం పడి కొంతమంది చనిపోతారు, కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అప్పుడు ఇంకా ఎత్తడం మా వల్ల కాదు అని అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ భగవంతుడిని ప్రార్థించుకుంటే అప్పుడు భగవంతుడి ఈ అజిత అనే అవతారం తీసుకొని గరుడ దేవుడి మీద వచ్చి మళ్ళీ చనిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళందరి కాళ్ళు చేతులు అంతా రిపేర్ చేసేసి అందరినీ బతికించేసి మళ్ళీ ఆయనే ఈ యొక్క పర్వతాన్ని ఎత్తి దాని తర్వాత ఈ అసురుల్ని కూడా దేవతల్ని కూడా అందరినీ తీసుకొని అన్నిటినీ, పర్వతాన్ని, దేవతల్ని, అసురుల్ని అన్ని గరుడు దేవుడి పైన పెట్టేస్తాడు. పెట్టేసి గరుడు దేవుడు వచ్చేసి అక్కడ ఈ యొక్క మందార పర్వతాన్ని ఆ పాల సముద్రం దగ్గర వదిలేస్తాడు, పాల సముద్రం పైన. తర్వాత ఆ గరుడు దేవుడికి భగవంతుడు చెప్తాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే సముద్ర మంథనం స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు సముద్ర మంథనం చేయాలి అంటే ఒక తాడు కావాలి కదా, తాడు ఎవరు? అది వాసుకి సర్పం. నువ్వు ఉన్నంత కాలం ఇక్కడ వాసుకి సర్పం ఇక్కడ రాదు, ఎందుకంటే గరుడు దేవుడి ఫుడ్ కదా స్నేక్స్, సర్పాలు. అందుకనే భగవంతుడు అంటాడు, నువ్వు గరుడు దేవుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సరే గరుడు దేవుడు ఆయన పని చేసి వెళ్ళిపోతాడు. సరే అనేసి ఇక్కడ ఇందులో పెట్టేసి వాసుకుని పిలుస్తాడు. సో దాని తర్వాత వాసుకి కూడా వస్తుంది. సముద్ర మంథనం స్టార్ట్ అయ్యే సమయానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారో లేదో, ఇందులో ఏం జరుగుతుందంటే సో అందరి ముందు నుంచే క్లియర్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు సముద్రం మంథనం, కానీ అది వెంటనే మునిగిపోతుంది అనమాట. ఇది పర్వతం, ఎందుకంటే కింద సపోర్ట్ కావాలి కదా, మీరు రాడ్డు తీసుకొని చరణ్ చేయాలంటే కింద సపోర్ట్ ఉండాలి కదా. అది పాల సముద్రం, ఆ సముద్రంలో పర్వతం మునిగిపోతుంది. అది ఇప్పుడు మునిగిపోకుండా ఉండాలంటే కింద సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్గా ఎవరు అవుతారు? మళ్ళీ భగవంతుడు ఇంకొక అవతారం తీసుకుంటాడు. ఆల్రెడీ ఒక అవతారం తీసుకున్నారు అజిత అని, ఇప్పుడు సెకండ్ అవతారం తీసుకుంటాడు కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారం తీసుకొని కిందికి వెళ్ళిపోయి సపోర్ట్ గా ఉంటాడు అనమాట. అంటే ఈ లీలలో ఎలా చేస్తారంటే కూర్మ అవతారంగా తీసుకుని నాకు వెనకాల వీపు పైన కొంచెం దురద పెడుతుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతాడు, పర్వతం కిందికి వెళ్ళిపోతే సముద్రం మంథనం జరిగితే అది సపోర్ట్ గా ఉంటుంది. మనకు తెలుసు కదా కూర్మం యొక్క పైన ఒక హార్డ్ షెల్ ఉంటుంది అలా. సో అది ఎలా అప్పుడు భగవంతుడికి కూర్మావతారంలో ఆయనకి చాలా హాయి కలుగుతుంది అనమాట. సముద్ర మంథనం కలిగితే మనకు దురద పెడితే రబ్ చేస్తే ఎలా ఉంటుందో, హాయిగా ఉంటుందో అలా అనిపిస్తుంది భగవంతుడికి. అలా లీల చేస్తా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో అవతారం. కూర్మ అవతారం చిన్నగా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. సో ఫైనల్ గా ఈ కూర్మ అవతారం తీసుకుంటారు. దాని తర్వాత పైన కూడా బ్యాలెన్స్ చేయడానికి భగవంతుడు పైన వెళ్ళి కూర్చుంటాడు, ఎందుకంటే అది బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఒక సైడ్ పడిపోతుంది. పైన నుంచి కింది నుంచి భగవంతుడే సపోర్ట్ చేస్తాడు అనమాట. అక్కడికి తీసుకురావడానికి కూడా భగవంతుడే హెల్ప్ చేస్తాడు. ఇంకా ఫైనల్ గా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఇంకో ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఫస్ట్ దేవతలు సర్పం వాసుకి యొక్క తలకాయ దగ్గర తలకాయ సైడ్ వాళ్ళు పట్టుకుంటారు, తోక సైడ్ వాళ్ళకి ఇస్తారు అసురులకి. అసురులు అంటారు, మేము తోక ఎందుకు పట్టుకుంటాం, మేము తోక పట్టుకుని తోక బ్యాక్ సైడ్ పట్టుకోము, మీరు తోక సైడ్ వెళ్ళండి పట్టుకోండి, మేము తలకాయ దగ్గర పట్టుకొని మంతనం చేస్తాం. సరే అంటాడు భగవంతుడు. సరే వాళ్ళ ఇష్టం, అది భగవంతుడికి ముందే తెలుసు, అందుకే కావాలని
ఫస్ట్ వాళ్ళు దేవతల్ని అటు సైడ్ ఉంచబడతారు. ఎందుకంటే అది లాగితే సముద్ర మంథనంలో ఆ సమయంలో ఈ పాము వాసుకి సర్పం నుంచి ముఖం నుంచి అవి పొగలు వస్తాయి, అన్ని విషపూరితమైన పొగలు. అది తట్టుకోవడం చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. కానీ అసురులు ఏమనుకున్నారు, వాళ్ళు అటు సైడ్ ఎందుకు, మేము అటు సైడ్ ఉంటాం అంటే సరే అనేసి దేవతలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తర్వాత వాసుకి యొక్క పొగలకి అందరి ముఖాలని నల్లగా అయిపోతాయంట. సో ఫైనల్లీ సముద్ర మంథనం స్టార్ట్ చేస్తారు, ఎలా కష్టపడి చేస్తారు. ఆ కష్టపడి చేసిన తర్వాత ఫస్టే ఏమొస్తుందంటే హలాహల పాయిజన్ వస్తుంది, విషం వచ్చేస్తుంది. ఇప్పుడు హలాహల విషాన్ని ఎవరికి అవసరం లేదు, ఎవరికి వద్దు, అదెవరికి కావాలి. ఇప్పుడు కానీ దాన్ని ఏం చేస్తాం మరి, ఇప్పుడు ఆ విషం ప్రభావం ద్వారా అన్ని ప్రాణులు చనిపోతాయి. కాబట్టి వెంటనే దేవతలందరూ అసురులందరూ కలిసి వెళ్ళి ప్రాధేయపడతారు శివుడిని ప్రాధేయపడతాడు. ఎలాగైనా మీరు సదాశివుడి దగ్గరికి వెళ్తారు, కైలాస పర్వతం పైన ఉన్న సదాశివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడిగితే శివుడు పార్వతి చూస్తే పార్వతి కూడా అంటుంది సరే మీరు అనుమతి తీసుకుంటాడు. పార్వతి అంటే సరే మీరు తాగేసేయండి. సో ఆ మొత్తం హలాహల విషయాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆయన చేతిలో తీసుకుంటాడు, శివుడు తీసుకొని తాగేస్తాడు మొత్తం. అలా తాగుతున్నప్పుడు 2-3 చుక్కలు, అలా కొన్ని చుక్కలు చేతిలోంచి జారి కింద పడతాయి సముద్రంలో. అవి కొన్ని ప్రాణులు తినేస్తాయి. అవి ఇప్పుడు విషం ఏదైతే ఉంటుందో సర్పాల్లో ఇంకా మిగతా చాలా చాలా కొన్ని ప్రాణులు ఉంటాయి కదా, తేళ్ళు ఉంటాయి. అలా కొన్ని ప్రాణుల్లో విషం ఉంటుంది. అవంతా అది కొంచెం అప్పుడు ఏదైతే కాలకూట విషం కొన్ని చుక్కలు పడిపోయాయో అందులోంచి అనమాట. కానీ మాక్సిమం కాలకూట విషం అంతా తాగేస్తారు. కానీ అది లోపలికి మొత్తం శరీరంలోకి తీసుకోరు, ఓన్లీ గొంతులోనే ఉంచుతారు దాన్ని. అందుకనే ఆ విషయం యొక్క ప్రభావం ద్వారా భగవంతుడు శివుడి యొక్క గొంతు అంతా నీలకంఠం అయిపోతుంది. అందుకే ఆయన పేరు నీలకంఠ. సో ఇది శివుడు అందరి పట్ల దయ. ఇది చెప్పాలంటే ఇది యాక్చువల్లీ విషం తాగడం అనేది ఎందుకు తాగాలైన విషయం, ఆయనకి ఏం అవసరం అంటే ఇది అందరి పైన దయ చూపించడానికి, కృప చూపించడానికి, కంపాషన్ అన్నమాట. శివుడు అలా ఈ యొక్క సేవ స్వీకరించి ఈ యొక్క విషయాన్ని మింగడానికి సిద్ధమవుతాడు. ఒక వైష్ణవుడుగా, పరమ వైష్ణవుడుగా ఆయన ఈ కర్తవ్యాన్ని, బాధ్యతను వహిస్తాడు. ఇంకా ఫైనల్ గా చాలా వస్తాయి మధ్యలో. ఇప్పుడు అన్ని డీటెయిల్ గా కొంచెం చూద్దామంట లైట్ గా. నెక్స్ట్ సురభి ఆవు వస్తుంది. అది ఆవు రాగానే దాన్ని ఆ సాధువులకి, ఋషుల ముందలకి ఇచ్చేస్తారు, వాళ్ళకి అవసరం ఉంటుందని. నెక్స్ట్ ఒక మంచి గుర్రం వస్తుంది. గుర్రం రాగానే దాన్ని బలిమహారాజ్కి ఇచ్చేస్తారు, బలిమహారాజ్ తీసుకుంటాడు. దాని తర్వాత చాలా గొప్ప ఏనుగులు వస్తాయి, 17 ఏనుగులు వస్తాయి, గొప్ప ఏనుగులు. దాని తర్వాత చాలా వజ్రాలు, కౌస్తుభమని, పారిజాత ఫ్లవరు, అప్సరసలు, లక్ష్మీదేవి అందరు వస్తారు. లక్ష్మీదేవిని మాత్రం చూస్ చేసుకుంటుంది, విష్ణువుని వరిస్తుంది. సో విష్ణువుని వరించి ఆమె విష్ణువుని భర్తగా స్వీకరిస్తుంది. ఇంకా మిగతా అందరూ ఇప్పుడు ఐరావతం వస్తుంది, ఐరావతం ఇంద్రుడు తీసేసుకుంటాడు. అలా కొన్ని దేవతలు తీసుకుంటారు, కొన్ని అసురులు తీసుకుంటారు. ఫైనల్ గా ఇలా సముద్ర మంథనం జరిగి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ధన్వంతరి రూపంలో ఇంకొక అవతారం, ధన్వంతరి అవతారం. భగవంతుడు ఈ ధన్వంతరి అవతారంలో చేతిలో కలశంలో అమృతం పట్టుకొని ఆయన బయటకు వస్తాడు సముద్ర మంథనంలోంచి. అది రాగానే వెంటనే అసురులు ఆయన చేతిలోంచి అమృత కలశాన్ని లాక్కొని పరిగెడతారు. ఇంకా అయిపోయింది, అది ఫైనల్. దానికోసం ఇంతసేపు సముద్ర మంథనం చేశారు. ఇప్పుడు దేవతలు అలా చూస్తూనే ఉండిపోతారు, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు వాళ్ళతో గొడవ పడకూడదు, వాళ్ళు ఏం చేసినా సహించాలని. ఇప్పుడు ఫైనల్ గా అమృతం వచ్చినాక అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన విష్ణువు అంటాడు, మీరు మాత్రం గొడవ పడదు, మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళేమో ఇప్పుడు సరే విష్ణు చెప్పాడు కదా అనేసి ఇంకా సైలెంట్ గా ఉంటారు, ఏం చేయరు. అక్కడ అసురులు అమృత కలశం తీసుకెళ్ళిపోతారు, కానీ ఇప్పుడు వాళ్ళలోనే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అహం పూర్వం అంటే నేను ఫస్ట్ తాగుతాను అమృతం, నేను ఫస్ట్ తాగుతాను. సో ఇప్పటి వరకు యునైటెడ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళలోనే గొడవడడం స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు అసురుల్లో కూడా కొంతమంది శక్తివంతులు ఉన్నారు, కొంతమంది వీక్ అసురులు ఉన్నారు. సో శక్తివంతమైన అసురులు ఏంటంటే అమృత కలశాన్ని తీసుకొని గొడవ పడుతున్నారు. ఇంకా వీక్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు గొడవ కూడా పడలేకపోతున్నారు, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు.
అలా అసురుల మధ్యలోనే ఒక విధంగా గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో అప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే మోహినీమూర్తి అవతారం తీసుకొని అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి అసురులకు చెప్తాడు, దేవతలకు చెప్తాడు. వీరిద్దరూ అంటే అక్కడ రాగానే యాక్చువల్లీ మోహినీమూర్తి అవతారం తీసుకొని రాగానే అసురులు ఆ విష్ణువు యొక్క మోహినీమూర్తి అవతారాన్ని చూసి ఆకర్షితులైపోతారు. ఆకర్షితులైపోయి ఇప్పుడు గొడవ పడుతున్నారు కదా, వాళ్ళే చెప్తారు, ఓ స్త్రీ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఒక పని చేయి, మా అందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెట్టు అని. సో మోహినీమూర్తంలో ఉన్న అవతారంలోని విష్ణు అంటాడు అనమాట, అసలు మీరు నమ్మొచ్చా నన్ను, నేను ఎవరో తెలియదు, నన్ను నా బ్యాక్గ్రౌండ్ తెలియదు మీకు, అనవసరంగా నన్ను నమ్మేస్తున్నారు, మళ్ళీ మీరే నన్ను ఏమనకూడదు, మరి నేను ఎలా పంచినా అంటే మాకు మీ మీద మొత్తం నమ్మకం ఉంది, మీరు ఎలా పంచినా మేము స్వీకరిస్తాం, మా అందరికీ మీరే పంచండి అంటే సరే సరే నేను పంచుతాను మీకు అనేసి ఆమెకి ఇచ్చేస్తారు, అప్పచెప్పేస్తారు అమృత కలశాన్ని. అప్పచెప్పిన తర్వాత ఫస్ట్ అంటుందన్నమాట, అంటే మోహినీమూర్తి అవతారంలోని విష్ణువు అందరూ స్నానం చేసి ఇప్పుడు రెడీ అయ్యి కరెక్ట్ గా లైన్ గా కూర్చోండి, లైన్ లో క్యూలో కూర్చోండి, ఇలా గొడవ పోకూడదు. సరే అనేసి అందరు రెడీ అయ్యేసి బాగా డెకరేషన్ చేసుకుని అంతా చేసుకుని వచ్చి లైన్ లో కూర్చుంటారు. రాహువు ఇదే ఒక ఉంటాడు కదా, ఒక అసురుడు మాత్రం అతనికి అర్థమైపోతుంది ఇది విష్ణువు యొక్క ట్రిక్ అని. అతను మంచిగా వేషం వేసేసుకొని ఒక దేవతలాగా వేషం వేసేసుకొని వెళ్ళి దేవతల పక్కన సూర్యుడు చంద్రుడు మధ్యలో వెళ్ళి కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఫైనల్ గా మోహినీమూర్తిలో ఉన్న అవతారంలో విష్ణువు ఫస్ట్ అమృతాన్ని దేవతలు ఒక సైడ్ కూర్చుంటారు, అసురులు ఒక సైడ్ కూర్చుంటారు. సో దేవతల దగ్గరికి వెళ్ళి పంచడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అసురులకి చెప్తాడు, ఇది పైన ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదు, కలశంలో కింద ఉన్న పార్ట్ చాలా ఇంపార్టెంట్, అమృతంలో పవర్ఫుల్, ఈ పైన ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదు, వేస్ట్, దీన్ని దేవతలకు పంచేస్తాను, మీకు కింద ఉన్నది పంచుతాను అంటే సరే అని ఓపిక కూర్చుంటారు. మెల్లిగా ఆయనే మొత్తం దేవతలందరికీ పంచేస్తాడు. పంచేస్తూ 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 అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు సడన్ గా ఈ ఎవరైతే రాహు ఉన్నాడో అతను కూడా తాగేస్తాడు అనమాట. రాహు కూడా తాగేస్తాడు. అది వెంటనే గుర్తిస్తారు ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు మధ్యలో, అరే ఇతను అసురుడు రాహు వేషం వేసుకొచ్చాడు కానీ మన దేవత కాదు అని గుర్తించేస్తాడు. కానీ అప్పటికే అమృతం తాగేస్తాడు, కానీ అది ఇంకా గొంతులోనే ఉంటుంది, శరీరంలో దిగదు. అప్పుడే వెంటనే మోహినీమూర్తి అవతారం ఉన్న విష్ణు సుదర్శన చక్రం ద్వారా కట్ చేస్తాడు తలకాయ. సో అందుకనే అమృతం తాగాడు కనుక ఆ శరీరం అనేది నశించిపోకుండా ఇప్పుడు కూడా ఆ రాహు ఆ గ్రహం తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ సూర్యుడు చంద్రుడు పట్టించారు కదా ఆయన్ని, అందుకే పగతో సూర్యుడు చంద్రుడిని గ్రహణంలో ఇద్దరిని అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఈ బాధ కలిగిస్తూ ఉంటాడు, కష్టం పెడుతూ ఉంటాడు అనమాట సూర్యగ్రహణం చంద్రగ్రహణం. సో ఫైనల్లీ ఈ విధంగా భగవంతుడు మోహినీమూర్తి రూపంలో వచ్చేసి ఒక విధంగా అసురుల్ని మోసం చేసేసి మొత్తం అమృతం అంతా దేవతలకు పంచేస్తాడు. ఇంకా తర్వాత అసురులందరికీ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి యుద్ధం చేస్తారు. మా పట్ల మోసం జరిగింది, దేవతలు విష్ణువు మోసం చేశారు మాకు అనేసి ఇంకా యుద్ధం మొదలవుతుంది అసురులకి మరియు దేవతలకి. ఇప్పుడు ఈ దేవతలందరూ ఈ బాగా అమృతం తాగా మస్తు చాలా శక్తి వచ్చేసింది. ఇప్పుడు ఇంద్రుడు ఇంకా అందరు అసురుల్ని చంపేయడం మొదలు పెట్టేస్తాడు. అలా ఈ విధంగా దాని తర్వాత మాయాదానవుడు అతను ఏం చేస్తాడంటే ఒక స్పెషల్ ఇది సృష్టించి వాళ్ళని కాపాడడం, వాళ్ళని రక్షించడం చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్ మళ్ళీ భగవంతుడు అవతారంలో వచ్చి మాయాదానవుడు సృష్టించిన అన్ని రకాల మాయల్ని ధ్వంసం చేసేసి దాని తర్వాత దేవతలందరికీ మళ్ళీ పునర్జీవితం చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంద్రుడు బలి మహారాజుతో మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు, గొడవ పడతారు. సో ఫైనల్లీ దేవతలు ఫైనల్ గా ఈ అసురుల పైన విజయం సాధించేస్తారు. ఓకే, అంటే ఆల్మోస్ట్ సాధిస్తారు అనుకోండి, ఇంకా నడుస్తూనే ఉంటుంది. కానీ బ్రహ్మదేవుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, బ్రహ్మదేవుడు నారద ముని వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు,
ఇంకా ఆపేయండి యుద్ధం, ఇది చాలా భయంకరంగా మొత్తం అందరి మొత్తం వినాశనానికి గురి చేస్తుందంటే సరే అనేసి ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఎవరైతే అసురులందరూ ఎవరైతే ఇప్పుడు గాయపడతారు, చనిపోతారో వాళ్ళందరినీ శుక్రాచార్యుడు మళ్ళీ ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన అందరినీ మళ్ళీ పునర్జీవితం చేస్తాడు. బలి మహారాజు కూడా చాలా గాయపడతాడు, ఆయన్ని కూడా మళ్ళీ పునర్జీవితం చేసేసి శక్తివంతులు చేసేస్తాడు. దాని తర్వాత అది గొడవ అక్కడ ముగిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివుడు వింటాడు ఇలా మోహిని రూపం తీసుకొని విష్ణువు ఇలా లీల చేశాడని. సో ఆయన కోరిక కలుగుతుంది, వచ్చి భగవంతుడిని అడుగుతాడు, నాకు నీ మోహిని రూపం చూడాలని ఉంది అని. సరే అనేసి విష్ణువు ఇప్పుడు శివుడికి ఒక మోహిని మూర్తి రూపం చూపిస్తాడు. కాకపోతే ఈ మోహిని మూర్తి రూపం సేమ్ కాదనమాట. ఎందుకంటే ఈ మోహిని మూర్తి రూపం చూసి శివుడు ఆకర్షితుడైపోతాడు. ఇప్పుడు దేవతలు కూడా అసురుల ముందు చూపించిన మోహిని మూర్తి రూపం వేరు. ఎందుకంటే ఆ మోహిని మూర్తి రూపం ద్వారా దేవతలు ఎవరు ఆకర్షితులు అవ్వలేదు. అటువంటిది శివుడు ఆకర్షితుడైపోయాడంటే ఇది ఆ సేమ్ మోహిని మూర్తి రూపం కాదనమాట. కానీ పార్వతి ముందే శివుడు ఆకర్షితుడైపోయి ఆ మోహిని మూర్తి రూపం వెంటబడతాడు. తర్వాత శివుడు అలా వెంటబడ్డం, దాని తర్వాత ఫైనల్ గా ఆయన శివుడు ఒక చోట వీర్యాన్ని వదిలేస్తాడు. దాని తర్వాత విష్ణు మోహిని రూపాన్ని వదిలేసి మళ్ళీ విష్ణు రూపాన్ని తీసుకుంటాడు. సో ఈ విధంగా ఈ మోహిని మూర్తి లీల జరుగుతుంది. దీని ద్వారా శివుడు విష్ణువు యొక్క గొప్పతనాన్ని అందరికీ మహిమను అందరికి తెలియజేయడానికి ఈ విధంగా నన్ను కూడా విష్ణువు మోహితుడిని చేయగలడు, నేను కూడా విష్ణువు ద్వారా మోహితుడిని అయిపోగలను అని ఇది ఒక విధంగా విష్ణువు యొక్క మహిమని చాటి చెప్పడానికి శివుడు ఈ లీల చేస్తాడు. సో ఫైనల్ గా ఈ లీల అయిపోయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఎవరెవరు మనువులు వస్తారు, 6th మనువు వరకు చెప్పారు. 7th మనువు కరెంట్ రన్నింగ్ మనువు. ఓకే, ఆయన గురించి చెప్తారు. దాని తర్వాత భవిష్యత్తులో వచ్చే మనువులందరి గురించి కూడా వర్ణిస్తారు అనమాట. ఇలా భవిష్యత్తులో వచ్చిన మనువుల నుంచి చెప్తూ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఏంటంటే, మరి బలి మహారాజు దాని తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒకసారి బలి మహారాజు అంటే ఇప్పుడు ఓడిపోయాడు, తిరిగి వెళ్ళాడు గాయపడి, శుక్రాచార్యుడిని పునర్జీవితం చేశాడు. దాని తర్వాత బలి మహారాజు శుక్రాచార్యుడిని ఎంతో బాగా ఆరాధిస్తాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు ఆయన గురువు. సో ఎంత బాగా ఆయన్ని ఆరాధించి సంతృప్తి పరుస్తాడంటే ఆయన ద్వారా బలి మహారాజుకి చాలా గురువుని సంతృప్తి పరిచినందు కారణంగా చాలా శక్తి లభిస్తుంది, చాలా శక్తివంతుడైపోతాడు బలి మహారాజు. ఇలా శక్తివంతుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడి పైన ఆక్రమణ చేయడానికి వెళ్తాడు బలి మహారాజు. ఈసారి అక్కడ ఇంద్రుడు ఏం జరుగుతుందంటే బలి మహారాజు ఇలా ఆక్రమణకు వచ్చినప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. బృహస్పతి దగ్గరికి వెళ్తే అప్పుడు బృహస్పతి చెప్తాడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన శక్తి నీకన్నా ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు అతనితో యుద్ధం చేసి వేస్ట్, ఇక్కడ నుంచి పారిపోవాలి. సరే అనేసి దేవతలందరూ కూడా రూపాలు మార్చుకొని అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో దాక్కుంటారు అనమాట. సో బలి మహారాజు అక్కడికి వెళ్తే ఇంద్రుడు కనిపించడు. సో ఇంద్రుడి యొక్క అమరావతిని, స్వర్గాన్ని ఆయన ఆక్రమించుకొని ఇప్పుడు ముల్లోకాలని ఆక్రమించుకొని బలి మహారాజు ముల్లోకాలకు అధిపతి అయిపోతాడు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఇప్పుడు దేవతలు అందరికి కూడా ఇప్పుడు ఇల్లు లేకుండా ఎక్కడో దాక్కుని జీవిస్తున్నారు అనమాట. అది చూసి అదితికి, దేవతల తల్లికి చాలా బాధ కలుగుతుంది. నా కొడుకులందరూ చాలా కష్టాల్లో ఉన్నారు, ఎలాగైనా వారిని రక్షించండి, వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ స్వర్గాన్ని అందించే విధంగా ఏదైనా చేయండి అనేసి కశ్యపుని కోరుకుంటుంది. సరే అనేసి కశ్యపుని మరి ఏం చేస్తావు, మరి నీకు తిరిగి నీ యొక్క కుమారులకి స్వర్గం కావాలి అంటే భగవంతుని ఆరాధించుకోవడానికి ఒక పయోవ్రతం ఉంది, అది పాటించు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే అనేసి ఆయన కశ్యపుని చెప్పిన విధంగా అదితి పయోవ్రతాన్ని పాటిస్తుంది. ఈ పయోవ్రతాన్ని పాటించడం కారణంగా భగవంతుడు ప్రత్యక్షమై సంతృప్తి చెంది ఏం కావాలని కోరుకుంటే ఆమె చెబితే, సరే నేను నీ కొడుకు రూపంలో వచ్చి, నీ పుత్రుడి రూపంలో వచ్చి నేను మీ ఇంద్రుడు ఇత్యాది దేవతలందరికీ కూడా తిరిగి వాళ్ళ స్వర్గాన్ని అందిస్తాను అనేసి వామన రూపంలో భగవంతుడు అదితి కశ్యపునికి పుడతాడు అనమాట. ఇలా వామన రూపంలో వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు బలి మహారాజు చేస్తున్న యజ్ఞం, ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో బలి మహారాజు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వెళ్తాడు. యజ్ఞం దగ్గరికి వెళ్ళేసి బలి మహారాజు చేస్తున్న
అప్పుడు బలి మహారాజు ఏంటంటే అక్కడ ఎవరు బ్రాహ్మణులు వచ్చినా వాళ్ళందరికీ వాళ్ళకి దానం ఇస్తాడు అనమాట. అది పద్ధతి యజ్ఞంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో వామన దేవుడు చూసి బలి మహారాజు అడుగుతాడు, నీకు ఏం కావాలి, నువ్వు కోరుకో, బ్రాహ్మణుడివి, నేను నీకు దానం చేస్తాను. అప్పుడు బలి మహారాజుని వామన దేవుడు కోరుకుంటాడు, నాకు 3 పాదాల భూమి కావాలి అంతే, అది నా పాదాల యొక్క మెజర్మెంట్ ప్రకారం అని చెప్తాడు. అప్పుడు బలి మహారాజ్ చూసి చిన్న పిల్లవాడు అన్నాడు, సో ఇతని పాదాలు చాలా చిన్న చిన్నవి, సో ఈయన కొలత ప్రకారం 3 పాదాల భూమి, 3 అడుగుల భూమి అంటే అదేం ఎక్కువ భూమి కాదు. అడుగుతాడు, నీ ఇంత తక్కువ దానం అడుగుతున్నావు, నేను చాలా ఇవ్వగలను నీకు, ఎన్నో ఊర్లని, ఆవుల్ని, గుర్రాలని, ఎంతో భూమిని ఇవ్వగలను, ఇంత తక్కువ భూమి అడుగుతున్నావు, ఎక్కువ అడుగు, భవిష్యత్తులో నీకు అవసరం ఉంటుంది కదా, ఇప్పుడు అవసరం ఉండకుండా ఫ్యూచర్ పనికి వస్తుందంటే ఆయన అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి, ఎక్కువగా ఆశపడకూడదు, నాకు ఎంత అవసరమో అంతే నేను తీసుకుంటాను, నాకు ఇంతే కావాలి అంటే. సరే అనేసి బలి మహారాజ్ ఒప్పుకుంటాడు. కానీ శుక్రాచార్యుడు వచ్చేసి ఆయన డౌట్ వచ్చేస్తుంది, ఈ వామన దేవుడు సాధారణమైన వ్యక్తి కాదు, ఇతను విష్ణువు, ఇతన్ని మాయలో పడకు, నువ్వు అతనికి మాట ఇవ్వకు, ఇచ్చావు మాట, కానీ ఇచ్చిన మాట తప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మోసం చేసి అతను మొత్తం లాగేసుకుంటాడు అని శుక్రాచార్యుడు వార్నింగ్ ఇస్తాడు బలి మహారాజ్కి. బలి మహారాజ్ అంటాడు, చూడు ఎలాగో మొత్తం విష్ణువుదే, సంపత్ అంతా, ఈ ప్రపంచం అంతా విష్ణువుదే, అటువంటిది విష్ణువే ఒకవేళ ఈ రూపంలో అడిగితే ఆయనకే నేను సమర్పించాలి, ఎలాగో అన్ని మనం విష్ణువుకి సమర్పించుకోవాలి కాబట్టి నేను ఆయనకు సమర్పించిన, అలా తీసుకున్నా నా దగ్గర నుంచి విష్ణువు, నాకేం బాధ లేదు అనేసి తన గురువు మాట లెక్క చేయకుండా, ఆ మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మంచిది, అదే పద్ధతి, ఒక రాజుగా నా కర్తవ్యం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేసి అతను చెప్పి ఆ వామన దేవుడికి సరే అనేసి 3 అడుగులు నీ కొలత ప్రకారం తీసుకో అని మాట చెప్పేస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ బలి మహారాజుకి శ్రాపం ఇచ్చేస్తాడు, నీ ఐశ్వర్యాలు, నీ యొక్క సంపద అంతా నువ్వు కోల్పోతావు అనేసి ఆయనకి శ్రాపం ఇచ్చేస్తాడు. ఎనీవే, సో ఫైనల్ గా ఇక్కడ మనకి చూస్తాము ఏం జరుగుతుందంటే, బలి మహారాజు అలా ఇచ్చేస్తే వామన దేవుడు 3 అడుగుల్లో 2 అడుగులతోనే ముల్లోకాల్ని అంతా కూడా ఆయన ఆక్రమించేసుకుంటాడు. ఆ ప్రకారంలో గంగాదేవి కూడా ప్రవేశిస్తుంది, ఆ లీల కూడా జరుగుతుంది. ఇంకా 3వ పాదం ఎక్కడ పెట్టాలంటే బలి మహారాజు నా తలపైన పెట్టమని చెప్తాడు. కాకపోతే అప్పుడు బలి మహారాజ్ని అలా హేళన చేస్తాడు కొంచెం వామన దేవుడు, బందీ చేసేసి, నువ్వు నీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు అది ఇది అంటాడు. సో ఫైనల్ గా దేవతలందరూ వస్తారు, బ్రహ్మదేవుడు, ప్రహ్లాద్ మహారాజు అందరూ వచ్చి భగవంతుని వేడుకుంటారు, బలి మహారాజుని మీరు ఇంతగా పరీక్షించకండి, ఎందుకంటే ఆయన అన్ని కూడా మీకు సమర్పించుకున్నాడు ఆయన ప్రాణాలతో సహా అంటే. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై, అవును అందరికీ తెలియజేయాలని ఆయన గొప్పతనాన్ని నేను ఇలా చేశాను, బలి మహారాజు యొక్క గొప్ప భక్తికి, ఆత్మసమర్పణకి నేను ఆయన్ని ఇప్పుడు ఈ యొక్క బంధనం నుంచి ముక్తి చేసి పాత సుతల లోకానికి రాజుగా చేసేస్తాను. ఆ సుతల లోకం ఇంద్రుడి యొక్క అమరావతి స్వర్గం కన్నా కూడా వైభవంగా ఉంటుంది. ఇంకా ఆ సుతల లోకాల్లో ఎటువంటి బాధలు కష్టాలు ఉండవు, ఇంకా ఎటువంటి వారు ఆ సుతల లోకాన్ని ఆక్రమించలేరు, అక్కడి నేను స్వయంగా ద్వారపాలకుడిగా ఉండి రక్షిస్తాను అనేసి వరం ఇచ్చి, ఇంకా ఇంకో విషయం కూడా చెప్తాడు, ఈ జీవితంలో అంటే ఈ మన్వంతరంలో ఇంద్రుడిగా అవ్వలేడు బలి మహారాజు, కానీ వచ్చే మన్వంతరంలో ఈ బలి మహారాజే ఇంద్రుడవుతాడు, ఇంద్రుడి పదవి లభిస్తుంది ఆయనకి అనేసి ఆయనకి సుతల లోకానికి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా అందరు సుతల లోకానికి వెళ్ళిపోయిన తర్వాత శుక్రాచార్యుడు అక్కడే ఉంటాడు. అప్పుడు వామన్ దేవుడు శుక్రాచార్యుడు అంటాడు, అడుగుతాడు, ఏంటి నాకు దానం ఇవ్వద్దన్నావు అంట, ఆయనకి ఎలా ఉపదేశం చేశావు, సో ఎందుకు ఇలా తప్పుడు ఉపదేశం చేస్తావు అది ఇదని ఆయన కొంచెం తిడతారు అన్నమాట శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అంటాడు, తప్పైపోయింది, అసలు మీరు వచ్చారు ఇక్కడ, అసలు మీ నామాన్ని ఉచ్చరిస్తేనే యజ్ఞంలో ఉన్న లోపాలన్నీ కూడా సరిపోతాయి, అటువంటి మీరు స్వయంగా ఇక్కడికి వచ్చారంటే ఇంకా ఇందులో ఏ లోపము లేదు, ఇక్కడ బలిమారి చేసిన యజ్ఞము ఫలించింది, నా శ్రాపం దేనికి అంటే నా శ్రాపం వల్ల ఏ ప్రయోజనం లేదు, నేను తప్పుగా చేశాను, నన్ను క్షమించండి అని కోరుకుంటారు. తర్వాత శుకదేవ్ గోస్వామి ఫలశ్రుతిలో చెప్తారనమాట,
ఇప్పుడు బలి మహారాజు యజ్ఞంలో ఇది జరిగింది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఏ యజ్ఞం చేసినా ఏ క్రియ చేసినా అది పుట్టినప్పుడు చేసే సంస్కారం నుంచి తీసుకొని చచ్చేంత వరకు శ్రాద్ధం వరకు కూడా, అంటే అన్ని ఉంటాయి కదా, బర్త్డే లేకపోతే వివాహం, ఇలా ఏ ఫంక్షన్స్ అయినా సరే, ఏ కార్యాలు శుభకార్యాలు చేసినా అన్ని కార్యాల్లో కూడా ఒకవేళ భగవంతుడి నామాన్ని గనక ఉచ్చరిస్తే, హరినామ సంకీర్తనం గనక జరిగితే, లేకపోతే ఈ యొక్క వామన దేవుడి యొక్క చరిత్ర అక్కడ చర్చించుకున్న భగవంతుడి లీలల్ని ఆ యజ్ఞంలో కానీ ఆ యొక్క శుభకార్యంలో కానీ ఏవైనా తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాలన్నీ కూడా మాఫీ అయిపోతాయి. అంటే ఏమైనా మిస్టేక్స్ జరుగుతాయి కదా యజ్ఞం చేసేటప్పుడు, లేకపోతే ఇలాంటి సంస్కారాలు చేసేటప్పుడు, ఆ సంస్కారాలు, యజ్ఞాలు చేసే సంస్కారాలు ఏవైనా తప్పులు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకుంటాయి. ఒకవేళ అక్కడ హరినామము ఇంకా ఇలా భగవంతుడి లీల, ఈ ముఖ్యంగా ఈ వామన దేవుడి లీల అక్కడ చర్చ జరిగితే అనేసి శుకదేవ్ గోస్వామి ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఇంకొక అవతారం ఉంటుంది, ఆ అవతారం గురించి కూడా చెప్తారు, అది మత్స్య అవతారం. బలి మహారాజు స్టోరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వర్గానికి అయితే వెళ్ళిపోతారు, ఇంద్రుడి ఇత్యాది దేవతలకి స్వర్గం లభించేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అవతారం ఉంటుంది, మత్స్య అవతారం. ఈ మత్స్య అవతారంలో ఇప్పుడు ఈ స్టోరీ వస్తుంది మనకి లాస్ట్ చాప్టర్ అనమాట, 24th చాప్టర్. 24th చాప్టర్ లో ఇక్కడ మనకి మత్స్యావతారం వస్తుంది, అది చూద్దామంట. 1 సెకండ్. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మహారాజ్ పరీక్షితుడు అడుగుతాడు ఈ మత్స్యావతారం గురించి చెప్పి నేను ముగిస్తాను. మహారాజ్ పరీక్షితుడు అడుగుతాడు అనమాట, ఇలా భగవంతుడు మత్స్యావతారం తీసుకున్నాడంట, ఈ మత్స్యావతారం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకలా మత్స్యావతారం తీసుకున్నారు? ఈ చేప యొక్క అవతారం చాలా కష్టపూరితమైన అవతారం కదా అని, అలా చాలా కష్టం ఉంటుంది కదా అని శుకదేవ్ గోస్వామి చెప్తాడు అనమాట. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనకి ఏ కష్టం కలగదు, అది ఏ అవతారం తీసుకున్నా అది అద్భుతంగానే ఉంటుంది, ఇంకా అది దివ్య రూపము కాబట్టి ఈ యొక్క మత్స్యావతారం తీసుకున్న అది కూడా దివ్యమైన శరీరం భగవంతుడిది. ఇంకా ఈ అవతారాన్ని ఎందుకు తీసుకున్నారంటే బ్రాహ్మణుల్ని, ఆవుల్ని, వేదిక శాస్త్రాలని అన్నిటిని రక్షించడానికి భగవంతుడు ఇలా విభిన్న అవతారాలు తీసుకుంటారు. సో శుకదేవ్ గోస్వామి ఇప్పుడు మత్స్యావతారం గురించి చెప్తున్నారు. ఒకసారి బ్రహ్మదేవుడు మామూలుగా అయితే కల్పాంతంలో ఎలాగో ప్రళయం అనేది జరుగుతుంది, కానీ మధ్యలో కూడా ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడికి మనం డే టైంలో రాత్రి పడుకుంటాము, అలా బ్రహ్మదేవుడు రాత్రి పడుకున్నప్పుడు ఎలాగో మొత్తం ప్రళయం వచ్చి అన్ని మునిగిపోతాయి. కానీ ఒక్కొక్కసారి మనకి మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది కదా, కోసేపు అలా ఆవలించి కోసేపు పడుకుంటాం కదా, అలాగే నిద్ర వచ్చిందంట ఒకసారి బ్రహ్మదేవుడు కూడా, జస్ట్ కొద్దిసేపటి వరకు డే టైంలో కూడా. అలా ఒకసారి నిద్ర వచ్చినప్పుడు కాసేపు వరకు పడుకున్నప్పుడు చిన్న ప్రళయం వచ్చిందనమాట. ఆ ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడి మత్స్యావతారాన్ని తీసుకొని ప్రళయం నుంచి ఈ యొక్క అందరినీ రక్షిస్తాడు. సో అది ఎలా జరుగుతుందంటే భగవంతుడికి తెలుసు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆవలిస్తూనే కానీ ఇప్పుడు నిద్రపోతాడేమో బ్రహ్మదేవుడు అనేసి భగవంతుడు ఒక మత్స్య రూపం తీసుకొని అప్పుడు భూమి పైన ఇక్కడ శాసించే రాజు ఎవరంటే సత్యవ్రత రాజా, సత్యవ్రత రాజా. ఆయన ఉన్నప్పుడు చిన్న ఫిష్ రూపం తీసుకుంటాడు. ఆ రాజు ఏంటంటే నది దగ్గరికి వెళ్ళి స్నానంకి అనే సమయంలో చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు తీసుకుంటాడు, చేతిలో తీసుకుంటే ఆ చిన్న చేప చేతిలో వచ్చేస్తుంది. అయ్యో చేప వచ్చిందని అందులో నీళ్ళు వదిలేసి మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ చేప వస్తుంది. అలా 3 సార్లు చేప వచ్చేస్తే తర్వాత చేప మాట్లాడుతుంది అనమాట, మీరు నన్ను తీసుకున్నారు, నాకు ఇది ఇక్కడ కంఫర్టబుల్ గా లేదు, కాబట్టి నన్ను మీరు తీసుకొని వెళ్ళి నన్ను వేరే చోట నన్ను రక్షించండి, ఇక్కడ నాకు రక్షణ లేదు అంటాడు. సరే చేప మాట్లాడుతుంది ఏంటి అనేసి రాజు ఆశ్చర్యపోతాడు. సరే అది విశేషమైన చేపలే అనేసి తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లి ఇంట్లో తీసుకెళ్లి ఆయన రాజమహల్లో తీసుకెళ్లి ఒక జగ్గులో పెడతారు నీళ్ళలో చేపని. పొద్దున్న లేచి చూస్తే ఆ చేప పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి నాకు ఈ సరిపోవట్లేదు ప్లేసు, నాకు ఇక్కడ కదలడానికి రావట్లేదు, నాకు కొంచెం పెద్ద ప్లేస్ ఇవ్వండి నాకు ఉండడానికి అని. సరే అనేసి అది తీసుకెళ్లి పెద్ద పాత్రలో వేస్తారు. ఆ పెద్ద పాత్రలో వేయగానే వెంటనే పెద్దదైపోతుంది. సరే అక్కడ కూడా సరిపోవట్లేదు చేపకి ప్లేస్ అనేసి తీసుకెళ్లి
కొలనులో వేస్తారు. ఆ కొలనులో వేస్తే అది కొలను ఎంత సైజు ఉందో అంత సైజ్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఇంతకన్నా పెద్ద ప్లేస్ కావాలంటే మళ్ళీ తిరిగి ఆ సముద్రంలోనే వేసేస్తారనమాట. సో అలా సముద్రంలో కూడా పెద్దగా అయిపోయి ఆ చేప నా రాజుని అడుగుతుంది, నాకు ఇంకా పెద్ద ప్లేస్ కావాలంటే అప్పుడు ఫైనల్ గా అడుగుతాడనమాట రాజు, నాకు అర్థమైపోయింది నువ్వు స్వయంగా భగవంతుడివే, నువ్వు సాధారణమైన చేపవు కాదని నాకు అర్థమైంది, దయచేసి మీరు ఈ అవతారం తీసుకున్నారు, మత్స్య అవతారం, దీనికి గల కారణం ఏంటో నాకు బోధించండి, నేనేం సేవ చేయగలను అని అడుగుతాడు రాజు. అప్పుడు సత్యవ్రత రాజుకి భగవంతుడు చెప్తాడు, చూడు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వారం రోజుల తర్వాత ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం కొంచెం సమయమే ఉంటుంది, కానీ ఆ సమయంలో ఈ ముల్లోకాలు మునిగిపోతాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ సమయంలో అందరినీ నువ్వు రక్షించాలి రాజుగా. ఎలా రక్షిస్తావు అంటే అన్ని రకాల చెట్లు, ఇంకా రకరకాల ఔషధాలు గల ఉన్న వృక్షాలని, ఋషుల్ని, సప్త ఋషుల్ని, ఇంకా అందరూ ప్రజల్ని అందరిని తీసుకొని ఒక దగ్గర నువ్వు ఒక పెద్ద బోట్ ఉంటుంది ఇక్కడ రెడీగా, ఆ బోట్లో ఎక్కించు. తర్వాత నేను నా మత్స్యావతారంకి ఒక హార్న్ ఉంటుంది అనమాట, కొమ్ములాగా ఉంటుంది. ఆ కొమ్ముకి ఆ బోట్ యొక్క దీన్ని ఒక రోప్ తో కట్టేసేయి. తద్వారా నేను నీకు సముద్రంలో ప్రళయంలో నీళ్ళల్లోంచి నిన్ను రక్షిస్తూ తీసుకెళ్తాను. మత్స్యావతారం చెప్పిన విధంగా 7 రోజుల్లో అరేంజ్మెంట్ చేస్తారు. 7 రోజుల తర్వాత బ్రహ్మకు నిద్రపోతాడు. అప్పుడు వెంటనే ఇలా మత్స్యావతారం ఎలా చెప్తారో అలాగే జరుగుతుంది. సత్యవ్రత ముని అందరిని తీసుకొని బోట్ ఎక్కేస్తారు, పెద్ద షిప్ ఎక్కేస్తారు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న భగవంతుడు ఆ బోట్ని తీసుకొని లాక్కొని వెళ్తారనమాట. సముద్రంలో తిప్పుతూ ఉంటాడు. ఆ ప్రళయం జరిగినంతసేపు, చాలా రోజులు ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం జరిగినంత కాలము అలా చేసి దాని తర్వాత ఆ సమయంలో మత్స్యావతారం ఆ జర్నీలో అందరూ బోట్ మీద ఉన్నప్పుడు సత్యవ్రత రాజుకి మత్స్యావతారం ఎన్నో వేద శాస్త్రాలు, పురాణాలు అన్ని కూడా బోధిస్తారు. ఈ విధంగా డైరెక్ట్ భగవంతుడు మత్స్యావతారం నుంచి సత్యవ్రత రాజు అన్ని బోధనలు, శిక్షణ పొందుతాడు ఆ భగవంతుడి నుంచి స్వయంగా. ఈ విధంగా అద్భుత కార్యాలు చేస్తారు మత్స్యావతారంలో. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది యాక్చువల్లీ. దీని తర్వాత నెక్స్ట్ ఈ సత్యవ్రత రాజే నెక్స్ట్ ఎవరు అవుతారు అనేది మనం నెక్స్ట్ స్కందంలో రేపు చూద్దామంట. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఈ స్కందం దీంతో ముగుస్తుంది మత్స్యావతారంతో. ఈ విధంగా మత్స్యావతారం రూపంలో వచ్చి అందరినీ రక్షిస్తారు భగవంతుడు. ఇవన్నీ మన ఈ యొక్క ఈరోజు చర్చలో మనం చూసుకున్నాము. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను.